నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు బండారు కేసులో పోలీసుల తీరుపై హైకోర్టు ఆగ్రహం 41 నోటీసు అరెస్టు ఒకేసారి ఎలా అని ప్రశ్న సొంత పూచికత్తుపై బెయిల్ ఇచ్చిన మొబైల్ కోర్టు ఫైబర్ గ్రిడ్ కేసులో లోకేష్ నిందితుడిగా లేరన్న సిఐడి చేరిస్తే 41 కింద నోటీసు ఇస్తామని హైకోర్టుకు నివేదన నిబంధనలు పాటిస్తామని ఏజీ హామీ ఏపీ సర్కారులో ఇష్టారాజ్యంగా బిల్లుల చెల్లింపు అధికార పార్టీ నేతలు అనుయాయులకు పందేరం ఆర్థిక శాఖ అధికారుల తీరుపై విమర్శలు ఎన్డీఏలో చేరికపై ప్రధాని వ్యాఖ్యలను తోసిపుచ్చిన కేటీఆర్ మునిగిపోయే నావలో ఎవరూ ఎక్కరని ఎద్దేవా తెలంగాణలో ఒక్క సీటు గెలవరని వ్యాఖ్య మోదీ మాటలతో భారస భాజపా భాగస్వామ్యం రుజువైందన్న రాహుల్ రెండు పార్టీల ఆట ప్రజలకు అర్థమైందని వెల్లడి ఎన్నికల్లో గెలుపుపై ధీమా ప్రలోభాల పర్వంపై సిఈసి దృష్టి కట్టడికి పటిష్ట చర్యలు చేపట్టాలని ఎన్ఫోర్స్మెంట్ సంస్థలకు సూచన నేడు కలెక్టర్లు ఎస్పీలు కమిషనర్లతో సమావేశం న్యూస్ క్లిక్ పోర్టల్ వ్యవస్థాపకుడి అరెస్టు విదేశీ నిధుల వ్యవహారంపై ఉపా కేసు నమోదు మోదీ సర్కార్ ప్రశ్నించే గొంతు నొక్కేస్తోందని విపక్షాల ధ్వజం మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి అరెస్టు వ్యవహారంలో పోలీసులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినట్లు తేలితే తీవ్ర పరిణామాలు తప్పవని హైకోర్టు హెచ్చరించింది 41 కింద నోటీసు ఇచ్చిన వెంటనే ఎలా అరెస్టు చేస్తారని మండిపడింది మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచకుండానే రిమాండ్ రిపోర్టును హైకోర్టుకు ఎలా ఇస్తారని నిలదీసింది సీఎం జగన్ మంత్రి రోజాపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారనే కేసులో తెలుగుదేశం సీనియర్ నేత బండారు సత్యనారాయణమూర్తిని మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచక ముందే పోలీసులు రిమాండ్ రిపోర్టును తమకు ఇవ్వడంపై హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది రిమాండ్ రిపోర్టును ఏ విధంగా తమకు నేరుగా సమర్పించారన్నదే అర్థం చేసుకోలేకపోతున్నామని హైకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది ఈ వ్యవహారంపై పోలీసులు సమాధానం చెప్పారని ఆదేశించింది పోలీసులు చట్టాల్ని పాటించకపోతే న్యాయస్థానం కళ్లు మూసుకొని ఉండదని ఘాటుగా వ్యాఖ్యానించింది బండారు సత్యనారాయణమూర్తి అరెస్టులో పోలీసులు నిబంధనలు పాటించలేదని తేలితే దర్యాప్తు అధికారి న్యాయపరంగా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హైకోర్టు తీవ్రంగా హెచ్చరించింది పోలీసులు హైకోర్టుకు సమర్పించిన ఆధారాలు పరిశీలిస్తే గుంటూరు జిల్లా నగరంపాలెం పోలీస్ స్టేషన్లో నమోదైన కేసుకు సంబంధించి సోమవారం రాత్రి 7:45 41 కింద నోటీసు ఇచ్చినట్లు అదే సమయానికి అరెస్టు చేసినట్లు మెమోలో పోలీసులు తెలిపారు 7 ఏళ్ల జైలు శిక్షకు వీలున్న కేసులో 41 కింద నోటీసు ఇస్తూనే సమాంతరంగా అరెస్టు చేసినట్లు తేలితే సుప్రీంకోర్టు మార్గదర్శకాల్ని ఉల్లంఘించినందుకు దర్యాప్తు అధికారి తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హైకోర్టు హెచ్చరించింది అరెస్టు విషయంలో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని పోలీసుల్ని ఆదేశిస్తూ కేసు విచారణను ఈ నెల 5కు వాయిదా వేసింది బండారు సత్యనారాయణమూర్తిని పోలీసులు అక్రమంగా నిర్బంధించారంటూ ఆయన సోదరుడు సింహాద్రిరావు దాఖలు చేసిన హెబియస్ కార్పస్ వ్యాజ్యంపై హైకోర్టు విచారణ జరిపింది బండారు తరపు వాదనలు వినిపించిన న్యాయవాది పోలీసులు ఇచ్చిన 41 నోటీసుల్ని సత్యనారాయణమూర్తి తీసుకుని సంతకం కూడా చేశారని తెలిపారు కానీ నోటీసు తీసుకోవడానికి ఆయన నిరాకరించారంటూ పోలీసులు కోర్టును తప్పుదోవ పట్టించారని వివరించారు 41 కింద ఇచ్చిన నోటీసుల్లో 3 రోజుల్లో విచారణకు హాజరు కావాలంటూనే అప్పటికప్పుడే అరెస్టు చేశారని తెలిపారు పోలీసుల తరపు వాదనలు వినిపించిన ప్రభుత్వ న్యాయవాది 41 నోటీసుపై సంతకం సత్యనారాయణమూర్తిది కాదన్నారు పోలీసులు నోటీసు ఇవ్వబోతే ఆయన తిరస్కరించారన్నారు ఇరువైపులా వాదనలు విన్న ధర్మాసనం అరెస్టు సమయంలో పోలీసులు నిబంధనలు పాటించలేదని మేజిస్ట్రేట్ ముందు చెప్పేందుకు సత్యనారాయణమూర్తికి వెసులుబాటు ఇచ్చింది పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని పోలీసుల్ని ఆదేశించింది ముఖ్యమంత్రి జగన్ మంత్రి రోజాపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారనే కేసులో మాజీ మంత్రి బండారు సత్యనారాయణకు బెయిల్ మంజూరైంది ఈ కేసులో సోమవారం రాత్రి అరెస్టు చేసి గుంటూరు స్పెషల్ మొబైల్ కోర్టులో ప్రవేశపెట్టగా 25,000 సొంత పూచికత్తుపై బెయిల్ మంజూరు చేసింది బండారుపై నమోదు చేసిన సెక్షన్లన్నీ 7 ఏళ్లలోపు శిక్షలు పడేవని ఇలాంటి కేసులో 41 నోటీసు ఇచ్చి విచారించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలు పరిగణలోకి తీసుకోవాలని ఆయన తరపు న్యాయవాదులు వాదించారు
నిందితుడి ఇంట్లోకి రాత్రి 10 గంటలకు గోడలు దూకి వెళ్లి నానా అవస్థలు పెట్టి అరెస్టు చేసి తీసుకొచ్చారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. కింది కోర్టుకు ఒకలా, హైకోర్టుకు మరోలా సమాచారం ఇచ్చిన పోలీసులపైన చర్యలు తీసుకోవాలని మెజిస్ట్రేట్ను కోరారు. మంత్రి రోజాపై చేసిన వ్యాఖ్యలు సమాజంలో చాలా ప్రభావం చూపుతాయని, నిందితుడికి రిమాండ్ విధించాలని పోలీసుల తరపున న్యాయవాదులు వాదించారు. సుదీర్ఘంగా వాదనలు ఆలకించిన న్యాయమూర్తి సత్యనారాయణమూర్తిని విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేశారు. తర్వాత ఆయన విడుదలయ్యారు. విపక్షాలపై తప్పుడు కేసులు పెట్టి కోర్టులతో మొట్టికాయలు తిరగటం పోలీసులకు అలవాటైందని తెలుగుదేశం నేతలు విమర్శించారు. ఏదేమైనా ధర్మం గెలుస్తుంది, న్యాయం గెలుస్తుంది అన్నది నాకు అర్థమైంది. జత ధర్మమే జైతే జైతే. రాత్రి మా ఇంట్లో గొడవ అయిన దగ్గర నుంచి ఒక పక్క మా బాసు ఆర్గ్యుమెంట్స్ అవుతున్నా సరే లోకేష్ గారి ప్రతి క్షణం ఏమవుతుందో తెలుసుకొని నాకు మనోధైర్యం ఇచ్చినటువంటి మా లోకేష్ బాబు గారికి అభినందన. అలాగే మా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గారి ప్రతి నిమిషం ఆ బంధువనే కాదు, రాష్ట్ర అధ్యక్షుడిగా ఆయన ఇచ్చిన ప్రోత్సాహాన్ని నేను మర్చిపోలేను. వీళ్ళకు ఒక రివాజుగా మారిపోయింది. ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని, నాయకుల్ని అక్రమంగా కేసులు పెట్టి ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టారు. అధికారులు ఇప్పటికైనా తెలుసుకోండి, రోజులు దగ్గర పడతా ఉన్నాయి. ఇదేదో మీ సొంత వ్యవహారంలాగా చేస్తా ఉన్నారు. ఇంకా 5-6 నెలల్లో ప్రభుత్వం మారిద్ది. మీకెందుకు అంత అత్యుత్సాహం? మీరు పర్సనల్గా ఎందుకు తీసుకొని చేస్తా ఉన్నారు? వీటన్నిటికి కూడా ఆ రోజున మీరు జవాబు చెప్పాల్సి వస్తుందని చెప్పి నేను ఈ సందర్భంగా చెబుతున్నా. ఫైబర్ గ్రిడ్ కేసులో తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఇప్పటి వరకు నిందితుడిగా లేరని ఆంధ్రప్రదేశ్ ఏడీ తరపున అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ హైకోర్టుకు నివేదించారు. ఒకవేళ లోకేష్ను నిందితుల జాబితాలో చేరిస్తే సిఆర్పిసి సెక్షన్ 41A ప్రకారం నోటీసు ఇచ్చి విచారిస్తామన్నారు. 41A నోటీసు నిబంధనలను తప్పకుండా పాటిస్తామని కోర్టుకు హామీ ఇచ్చారు. ఏజీ చెప్పిన వివరాలను నమోదు చేసిన న్యాయమూర్తి 41A నిబంధనల మేరకు నడుచుకోవాలని సిఐడిని ఆదేశిస్తూ వ్యాజ్యంపై విచారణను ముగించారు. ఫైబర్ గ్రిడ్ టెండర్లలో అక్రమాలు చోటు చేసుకున్నాయనే ఆరోపణలతో సిఐడి పోలీసులు నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ లోకేష్ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. 41A నోటీసు పేరుతో పిలిచి నిబంధనలను కట్టుబడలేదనే సాకుతో అరెస్టు చేసే ప్రమాదముందని లోకేష్ తరపున న్యాయవాది ఆందోళన వ్యక్తం చేశారు. పిటిషనర్ తండ్రి చంద్రబాబు పేరును స్కిల్ డెవలప్మెంట్ కేసులో అకస్మాత్తుగా చేర్చి ఒక్కసారిగా అరెస్టు చేశారని గుర్తు చేశారు. సిఐడి ఈ కేసులో ఇప్పటి వరకు 94 మంది సాక్షులను విచారించిందని, వారిలో ఒక్కరూ పిటిషన్ పాత్ర ఉన్నట్లు చెప్పలేదని తెలిపారు. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని అరెస్టు విషయంలో తొందరపాటు చర్యలు తీసుకోకుండా సిఐడిని నిలువరించాలని కోరారు. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్పై తీర్పును హైకోర్టు రిజర్వ్ చేసింది. చంద్రబాబు తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూత్రా వర్చువల్గా వాదనలు వినిపించారు. ప్రభుత్వం తరపున ఏజీ శ్రీరామ్ వాదించారు. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు ప్రాజెక్టులో ఒక్క అడుగు భూమి కూడా సేకరించలేదని చంద్రబాబు న్యాయవాది కోర్టుకు వివరించారు. అలాంటప్పుడు అనుచిత లబ్ధి పొందడం, ఇతరులకు నష్టం జరగడమనే ప్రశ్నే ఉత్పన్నం కాదన్నారు. ప్రతీకార ఎజెండాతో రాజకీయ ప్రత్యర్థులపై ముఖ్యమంత్రి తప్పుడు క్రిమినల్ కేసులు నమోదు చేయించి వేధిస్తున్నారని వాదించారు. రాజకీయ ప్రత్యర్థులను వేధించే క్రమంలో వైకాపా ప్రభుత్వం తప్పుడు కేసులు పెట్టి వ్యక్తిగత స్వేచ్ఛను హరిస్తోందని చెప్పారు. ఇదే కేసులో ఇతర నిందితులకు హైకోర్టు ముందస్తు బెయిల్ ఇస్తూ 2022 సెప్టెంబర్ 6న ఉత్తర్వులు జారీ చేసిందని వెల్లడించారు. తన వాదనలను పరిగణలోకి తీసుకుని బెయిల్ మంజూరు చేయాలని కోరారు. అనంతరం కోర్టు తీర్పును వాయిదా వేసింది. భారస ఎన్డీఏలో చేరాలనుకుంటే తాము ఒప్పుకోలేదని ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై భారస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మండిపడ్డారు. భాజపా అంటే బిగ్గెస్ట్ జూట్ ఫ్యాక్టరీ, జుమ్లా ఫ్యాక్టరీ అని మండిపడ్డారు. మోదీ పచ్చి అబద్దాల కోరు అని విమర్శించారు. ఎన్డీఏ మునిగిపోయే నావా అని పేర్కొన్న కేటీఆర్ అలాంటి కూటమిలో చేరే అవసరం తమకు లేదన్నారు. ప్రధానమంత్రి ఏ రాష్ట్రానికి వెళ్లినా అక్కడ ముఖ్యమంత్రి అవినీతిపరుడు అని అనడం ఆయనకు అలవాటుగా మారిందన్నారు. నిజంగా ఒక ప్రధానమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఇంత పచ్చి అబద్ధాలు మాట్లాడడం అనేది నిజంగా కూడా బాధాకరం. ఏదో రాజులు, యువరాజులు అంటూ ఏదేదో మాట్లాడారు ప్రధానమంత్రి గారు. ఆయనతో ఉంటే మంచి వాళ్ళు. ప్రకాష్ సింగ్ బాదల్ గారు, సుఖ్బీర్ సింగ్ బాదల్ గారు ఎన్డీఏలో ఉండవచ్చు, అప్పుడు రాజులు, యువరాజులు గుర్తురారు. నిన్నగాక మొన్న ఆంధ్రప్రదేశ్ లో కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, లోకేష్ గారు ఆ కేబినెట్ లో మంత్రిగా ఉన్నప్పుడు, వారు కూడా ఎన్డీఏలో ఉన్నప్పుడు రాజులు, యువరాజులు గుర్తురారు. బాల్ ఠాక్రే గారి కొడుకు ఉద్ధవ్ ఠాక్రే గారితో శివసేన అంటగాగినప్పుడు బీజేపీ ఎన్డీఏలో అప్పుడు గుర్తురారు. జనతాదళ్ సెక్యులర్ దేవగౌడ గారి అబ్బాయి కుమారస్వామి గారు నిన్నగాక మొన్న ఎన్డీఏలో చేరారు. మరి రాజులు, యువరాజులు, ప్రజాస్వామ్యం, గాడిది గుడ్డు ఇవన్నీ గుర్తురావు. అప్పుడు అంటే మీకు పనికొచ్చే టైంలోనేమో ఒకలాగా, మీకు పనికి రాకపోతే ఇంకోలాగా ఇట్లా మాట్లాడడం ఎంతవరకు సమంజసమో ప్రధానమంత్రి ఆలోచించుకోవాలి. మీరు ఈ 9 ఏళ్లలో తెలంగాణకు చేసిందేమీ లేదు. మీరు ఇచ్చింది గుండు సున్నా, కాబట్టి మీకు వచ్చేది కూడా గుండు సున్నానే. ఎన్ని అబద్ధాలు చెప్పినా, ఎన్ని పిచ్చి ప్రేలాపనలు పేలినా కేసీఆర్ గారు ఒక ఫైటర్. ఆయన చీటర్స్తో ఎన్నడూ చేతులు కలపడు.
ఎన్డీఏతో చేరాల్సిన కర్మ మాకు లేదా, మునిగిపోయే నావ అన్ని వదిలిపెట్టి పారిపోతా ఉన్నారు. దాన్ని తెలుగుదేశం వదిలేసింది, శిరోమణి అకాలీదళ్ వదిలేసింది, జేడీయూ వదిలేసింది, శివసేన వదిలేసింది. అయినా ఎన్డీఏలో ఉన్నదెవరు? సిబిఐ, ఈడీ, ఐటీ, ఇవి తప్ప ఎన్డీఏలో పార్ట్నర్స్ ఎవరు ఉన్నారు? కాబట్టి ప్రధానమంత్రి గారు మునిగిపోయే నావ ఎవడు ఎక్కడు, ఎన్డీఏలో చేరడానికి మాకేం పిచ్చి కుక్క గరవలేదు. ఊకదంపుడు ఉపన్యాసాలతో ఉడత ఊపులతో ఎవరో బెదిరిపోతారనుకుంటే ఆత్మాభిమానం గల తెలంగాణ బిడ్డలు చివరిదాకా మీతో కొట్లాడతాం, చివరిదాకా నిలబడి తలబడతాం. 100% మిమ్మల్ని ప్రజాక్షేత్రంలోనే మీ సంగతి ఏందో తెలుసుకుంటాం. ఎన్డీఏలో చేరిక కేటీఆర్ సీఎం అంశాన్ని ప్రధాని దృష్టికి కేసీఆర్ తీసుకెళ్లలేదని, భాగ్యలక్ష్మి అమ్మవారి వద్ద ప్రమాణానికి సిద్ధమా అని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ సవాల్ విసిరారు. మోదీ వాస్తవాలు చెబుతుంటే బారాసా నేతలు ఉలిక్కి పడుతున్నారన్న ఆయన మోదీపై ఇష్టానుసారంగా మాట్లాడితే సహించబోమన్నారు. కేసీఆర్ను కేంద్రంలో ఏ కూటమి నమ్మే పరిస్థితి లేదని బండి సంజయ్ విమర్శించారు. ఎన్డీఏ మునిగిపోయినామన్నట. 2009లో ఏ పిల్వన్ పేరటానికి పోయినట్టు పోయి ఎన్డీఏ ర్యాలీలో ఎందుకు పాల్గొన్నాడు? బీఆర్ఎస్ పార్టీ ఏ కూటమి చెప్పినా చెప్పు. నీది మీ అయ్యేది ఏ కూటమి తీసుకోండి, మిమ్మల్ని ఇవ్వండి నమ్మడు. మా తెలంగాణనే మా కుటుంబం అంటే ఏంది? తెలంగాణ కుటుంబం అంటే నువ్వు, మీ అయ్య, మీ చెల్లె, మీ బావ, మీ బామ్మర్ది, మీ అన్న, ఇంకో అన్న, మీరేనా మీ కుటుంబం? తెలంగాణ కుటుంబం అంటే మరి ఎందుకు తెలంగాణ అంతా మా కుటుంబం అంటే ఒక బీసీని ముఖ్యమంత్రి ఎందుకు చేస్తావు? ఒక దళితులు ముఖ్యమంత్రి ఎందుకు చేస్తావు? కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ వాళ్ళకి మీ అయ్యే పైసలు ఇచ్చిండా లేదా? జిహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంలో నువ్వు పోయి అడిగింది వాస్తవమా కాదా? ఇంకొకటి, నీ కొడుకును ముఖ్యమంత్రి చేస్తా అన్నది వాస్తవమా కాదా? నా ఆరోగ్యం మంచి లేదు, నా కొడుకును ముఖ్యమంత్రి చేస్తా అన్నది వాస్తవమా కాదా? కేసీఆర్ తడి బట్టలతోని భాగ్యలక్ష్మి గుడి దగ్గరికి వస్తే చలో నేను కూడా తడి బట్టలతో వస్తా. హద్దు మీరి మాట్లాడదు ప్రధానమంత్రి గారి మీద. భారాస అంటే భాజపా రిష్తేదార్ సమితి అని తాను గతంలో చెప్పిన విషయాన్ని ప్రధాని మోదీ నిజామాబాద్ సభలో అంగీకరించారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. భారస భాజపా భాగస్వామ్యం 10 ఏళ్లలో తెలంగాణను నాశనం చేసిందని విమర్శించారు. ఈ మేరకు రాహుల్ గాంధీ ఎక్స్లో పోస్ట్ చేశారు. ప్రజలు తెలివైన వారని, వారి ఆటను అర్థం చేసుకున్నారని తెలిపారు. రాబోయే శాసనసభ ఎన్నికల్లో 2 పార్టీలను ప్రజలు తిరస్కరిస్తారన్న రాహుల్ 6 గ్యారంటీ హామీలు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. శాసనసభ స్థానాల టికెట్లు అమ్ముకుంటూ పీసీసీ అంటే పేమెంట్ కరప్షన్ సెంటర్గా మారిందని తెలంగాణ ఆర్థిక మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. అన్నదాతల ఆత్మహత్యల నుంచి రైతే రాజు అనే నినాదాన్ని భారాస నిజం చేసిందని వెల్లడించారు. గత పాలకుల హయాంలో కరెంటు కోతలుండేవన్న ఆర్థిక మంత్రి ఇవాళ విద్యుత్ వాడకం 3 రెట్లు పెరిగిందని స్పష్టం చేశారు. సిద్దిపేట జిల్లా గజ్వెల్లో 306 కోట్ల రూపాయలతో నిర్మించిన రింగ్ రోడ్డును, 4 కోట్లతో నిర్మించిన పత్తి మార్కెట్ యార్డును మంత్రి ప్రారంభించారు. 158 కోట్లతో నిర్మించిన భూగర్భ డ్రైనేజీ, నూతన మాతా శిశు ఆసుపత్రి, తూప్రాన్ రోడ్డులో 5 కోట్లతో నిర్మించిన బస్టాండ్ను కూడా మంత్రి ప్రారంభించారు. గత పాలకుల హయాంలో కర్షకులు అనేక సమస్యలు ఎదుర్కొనేవారని, సీఎం కేసీఆర్ వచ్చాకే రైతుకు గౌరవం, ఆత్మవిశ్వాసం, భూమి విలువ పెరిగిందని వివరించారు. కాంగ్రెస్ ఒక నాటకం, అటువంటి నాటకాలనే కాంగ్రెస్ పార్టీని నమ్మితే మోసపోతాం. ఇలా పిసిసి అంటేనే మనం అందరం టీవీలో పేపర్లో చూస్తున్నాం ఎట్లా సీట్లు అమ్ముకుంటున్నారో. పిసిసి అంటే పేమెంట్ కలెక్షన్ సెంటర్ అయితే నిన్నదాకానేమో టికెట్లకు అప్లై చేసుకుంటే పైసలు తీసుకున్నారు, ఇప్పుడేమో టికెట్ తీయడానికి పైసలు తీసుకుంటున్నారు. కాంగ్రెస్ అంటేనే ఒక కమిషన్, కరప్షన్, కలెక్షన్. అటువంటి కాంగ్రెస్ నమ్మితే మనం మోసం చేస్తారు. ఏపీలో బిల్లుల చెల్లింపుల్లో కుంభకోణం జరుగుతోంది. అస్మదీయులు అయితే చాలు, ఆఖర్లో వచ్చినా అగ్రస్థానం దక్కుతుంది. మొదటి వచ్చిన వారికి మొదటి ప్రాధాన్యం ప్రాతిపదిక ఏమాత్రం పనిచేయదు. మంత్రి నిర్మాణ ఏజెన్సీ అయినా, ఎంపీ కాంట్రాక్టు సంస్థ అయినా వాటికి సంబంధించిన బిల్లులకు చకచక చెల్లింపులు జరుగుతాయి. ఇతర సంస్థల బిల్లులు ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్నా ఏమాత్రం పట్టింపు లేదు. ఇందులో ప్రధానంగా 4 కీలక పాత్ర పోషిస్తున్నారని సమాచారం. ఏపీలో 4 ఏళ్లుగా జరుగుతున్న ఈ అక్రమాలకు అంతే లేకుండా పోయింది. ఏపీ సర్కార్లో బిల్లుల చెల్లింపు వ్యవహారం ఇష్టారీతిన సాగిపోతుంది. మంత్రికి చెందిన నిర్మాణ ఏజెన్సీన ఎంపీ కాంట్రాక్ట్ సంస్థ బిల్లుల అస్సలు ఆపొద్దని ముఖ్యుల నుంచి ఆదేశాలు వెలువడటమే తరువాయి చెల్లింపులు జరిగిపోతాయి. పొరుగు రాష్ట్రానికి చెందిన మాజీ ఎంపీకి చెందిన సంస్థ అయితే మనకు సన్నిహితుడే, తక్షణం బిల్లులు చెల్లించండనే ఆదేశాలు వెలువడతాయి. ఇది ఆర్థిక శాఖలోని సిఎఫ్ఎంఎస్ విభాగం వ్యవహరిస్తున్న తీరు. అధికార పార్టీ ప్రజాప్రతినిధికి చెందిన బిల్లులు అయితే చాలు, ఆఘమేఘాల మీద చెల్లింపులు జరిగిపోతాయి. వరుసతో సంబంధం లేదు, ప్రాధాన్య క్రమం లేదు. ఏళ్ల తరబడి వేరే బిల్లులు పెండింగ్ లో ఉన్నాయన్న బెంగా లేదు. అంతా ప్రభుత్వంలోని ముఖ్యమైన వ్యక్తుల ఇష్టారాజ్యం. బిల్లుల చెల్లింపుల వ్యవహారంలో ప్రధానంగా 4 కీలక పాత్ర పోషిస్తున్నారని తెలుస్తోంది. ఆదేశించేవారు, ఉల్లంఘించేవారు కూడా ఏ ప్రయోజనాలు పొందకుండానే ఈ క్రమం తప్పుతున్నారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అఖిల భారత సర్వీస్ అధికారులకు రాజ్యాంగం ద్వారా ఆర్టికల్ 309 కింద రక్షణ లభించింది. అయినా ఆర్థిక శాఖలో ఉన్నతాధికారులు
అధికారులు ఎందుకు ఈ అక్రమాలకు ఆజ్యం పోస్తున్నారు? ఆనక ఈ మొత్తం వ్యవహారానికి ఎవరు బాధ్యత వహిస్తారనే చర్చ సాగుతోంది. ఆంధ్రప్రదేశ్లో 4 ఏళ్లుగా సగటున ఏడాదికి దాదాపు 2 లక్షల కోట్ల రూపాయల మేర చెల్లింపులు జరుగుతున్నాయి. ఈ స్థాయిలో ప్రజాధనాన్ని చెల్లించే ఆర్థిక శాఖ అధికారులు ఒక పగడ్బందీ వ్యవస్థ ప్రకారం నడుచుకోవాల్సిన అవసరం లేదా? గతంలో CFMS ఉన్నప్పుడు అన్నీ పక్కాగా అందులో నమోదయ్యేవి. బిల్లుల చెల్లింపుల్లో వరుస క్రమం తప్పుతున్నారని బయటపడుతున్న నేపథ్యంలో ఇందుకు బాధ్యులు ఎవరనేది కీలకంగా మారింది. CFMS లో బిల్లులకు బాధ్యత వహించాల్సిన అధికారి కాకుండా మరో ఉన్నతాధికారి ద్వారా ప్రస్తుతం బిల్లుల చెల్లింపు వ్యవహారాలు సాగుతున్నాయనేది బహిరంగ రహస్యంగా మారింది. డిప్యుటేషన్ పై రాష్ట్రానికి వచ్చే ఆర్థిక సంవత్సరం ప్రారంభం కాకముందే ఆ డిప్యుటేషన్ పూర్తయ్యే అధికారి ప్రస్తుతం ఈ ఆర్థిక చెల్లింపులో కీలక పాత్ర పోషిస్తున్నారు. అడుగడుగున అవినీతి విలయ తాండవం చేస్తూ ఉంది ఆంధ్రప్రదేశ్లో. ఎవరైనా కొత్త కాంట్రాక్టర్లు రావాలన్నా, ఎవరన్నా మెటీరియల్ సప్లై చేయాలన్నా కూడా చేయలేనటువంటి దయనీయమైనటువంటి పరిస్థితి రాష్ట్రంలో కనపడుతుంది. చివరికి హాస్పిటల్లో అవసరమైనటువంటి మందులు, అలాగే వైద్య పరికరాలకి సంబంధించిన చెల్లింపుల్లో కూడా సరైనటువంటి పారదర్శకత వహించకపోవటం వల్ల, ఆ మెటీరియల్ అందకపోవటం వల్ల పేద ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. హాస్పిటల్లో వాళ్ళ యొక్క ఆరోగ్యం దెబ్బతింటా ఉంది. ఈ విధమైనటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ యొక్క ముఖ్యమంత్రి గారి పాలన, జగన్మోహన్ రెడ్డి గారి పాలన సాగుతుంది. కూడా అనేక సందర్భాల్లో ఈ అంశాన్ని, చెల్లింపుల ప్రాధాన్యతని మీద ప్రశ్నిస్తూనే వస్తూ ఉంది. కానీ వీళ్ళ యొక్క అలవాట్లు మార్చుకోలేదు. కేవలం కమిషన్లకి కక్కుర్తిపడి ఈ విధంగా చేయటం వల్ల రాష్ట్ర అభివృద్ధి కుంటుపడుతుంది. మొదట వచ్చిన బిల్లు మొదట చెల్లించాలనేది ఆర్థిక వ్యవస్థలో కీలక విధానం. ఆ ఫిఫోను ఆర్థిక శాఖ ఉన్నతాధికారి ఎలా ఉల్లంఘిస్తారు? ఆ పద్ధతి పాటిస్తే తమ బిల్లు ఎప్పుడైనా అందుతుందనే విశ్వాసం గుత్తేదారులకు, సరఫరాదారులకు ఉంటుంది. ఇప్పుడు ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్న వారికి ఎప్పటికి బిల్లులు దక్కుతాయో తెలియదు. దొడ్డిదారిలో అందుకుంటున్న వారు ఎందరో. దీనిపై కేంద్రానికి ఫిర్యాదులు వెళ్లినా మార్పు రాలేదు. రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వందల మంది చిన్న గుత్తేదారులు పెండింగ్ బిల్లుల కోసం కాళ్లరిగేలా తిరుగుతున్నారు. బడా కాంట్రాక్ట్ సంస్థలకే పెద్ద మొత్తంలో బిల్లుల పందేరం చేసిన ఉదంతాలున్నాయి. ఈ ఏడాది జూన్లో 3 బడా కాంట్రాక్ట్ సంస్థలకే సుమారు 1500 కోట్ల బిల్లులు చెల్లించేశారు. అప్పటికే చిన్న గుత్తేదారులు బిల్లుల కోసం గగ్గోలు పెడుతున్నారు. వారిలో కొందరు హైకోర్టును ఆశ్రయించి వందల సంఖ్యలో కేసులు వేశారు. క్రమం తప్పి కొందరికే బిల్లులు అందడంపై బాధితులే అనేక అంశాలు సేకరిస్తున్నారు. స్టేట్ రోడ్ డెవలప్మెంట్ ఫండ్ నిధులతో చేపట్టిన పనుల్లో వరుస క్రమం తప్పి ఈ ఏడాది జూన్, జులై నెలల్లో ఆ తర్వాతి బిల్లులు చెల్లించిన ఉదంతాలున్నాయి. 2022 నవంబర్ నుంచి 2023 జనవరి వరకు ఆమోదం పొందిన బిల్లుల వరుస క్రమంలో 12 పెండింగ్ లో ఉండగానే 2023 జనవరి చివర్లో, ఫిబ్రవరిలో ఆమోదం పొందిన 3 బిల్లులకు చెల్లింపులు చేసేశారు. రోడ్ల నిర్మాణానికి సంబంధించి 53.94 కోట్లు చెల్లించాల్సి ఉండగానే తమ అనుయాయులకు 4.76 కోట్ల రూపాయల బిల్లుల చెల్లింపులు జరిగిపోయాయి. ఆసియా మౌలిక సౌకర్యాల కల్పన బ్యాంకు నిధులతో చేపట్టిన పనుల్లో మరో హెడ్ ఆఫ్ అకౌంట్లోనూ ఇలాగే వరుస తప్పి చెల్లింపులు జరిగిపోయాయి. ఇందులో దాదాపు 286 కోట్ల విలువైన బిల్లులు చెల్లించాల్సి ఉండగా అక్కడక్కడ ఉన్న 13 బిల్లులు కింద 25.39 కోట్ల మేర చెల్లించారు. ప్రజల సొమ్ముతో ఐపాక్ సిబ్బంది సోకులు అనే 274 కోట్ల కుంభకోణంలో ప్రధాన పాత్రధారి సీఎం జగన్ అని తెలుగుదేశం అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్ కుమార్ ఆరోపించారు. సంవత్సరానికి 68 కోట్ల చొప్పున 4 ఏళ్లలో వాలంటీర్లపై పర్యవేక్షణ పేరుతో సీఎం 274 కోట్ల ప్రజల సొమ్ము దారి మళ్లించారని దుయ్యబట్టారు. తెలుగుదేశం కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సొమ్ము దారి మళ్లిన వైనాన్ని విజయ్ కుమార్ వివరించారు. ప్రభుత్వం వాలంటీర్లపై పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించిన రామ్ ఇన్ఫో సంస్థ సిబ్బంది ఐపాక్ సిబ్బంది ఒక్కరే అనడానికి లింక్డ్ఇన్ వెబ్సైట్ వివరాలే నిదర్శనమని విజయ్ కుమార్ చెప్పారు. 3 సంస్థల్ని FOAగా చెప్పిన జగన్ సర్కార్ వాటి సేవల వినియోగం కోసం నిబంధనల ప్రకారం టెండర్లు పిలిచిందా అని విజయ్ కుమార్ నిలదీశారు. త్వరలో డిజిటల్ కార్పొరేషన్ సొమ్ములు, వైకాపా సోషల్ మీడియా సోకుల వ్యవహారంపై మరో స్కామ్ను బయటపెట్టనున్నట్లు విజయ్ కుమార్ వెల్లడించారు. 274 కోట్ల రూపాయల ప్రభుత్వ సొమ్ముని వైసీపీ కార్యకలాపాలు వాడుకోవడమే ఈ స్కామ్లోని ప్రధానమైన ఇది. వాలంటీర్ల మీద పర్యవేక్షణ అనే ఒక పేరుతో ఐపాక్ పొలిటికల్ కన్సల్టెన్సీ యొక్క ఉద్యోగులకి జిల్లాల్లో రాష్ట్రం అంతటా దాదాపు 1000 మంది వరకు చోటు కల్పించారు. వాలంటీర్ల మీద పర్యవేక్షణ చేయడానికి ఐపాక్ ఉద్యోగులను వేరే పేరుతో నియమించుకున్నారు. దీనికోసం ఒక 3 షెల్ కంపెనీలను ఒక కన్సార్షియంగా ఏర్పరిచారు. ఆ కన్సార్షియంలో ఒక లీడ్ కంపెనీకి ప్రభుత్వం నుంచి డబ్బులు ఇచ్చారు. ఆ డబ్బుల్ని మళ్ళీ ఐపాక్ ఉద్యోగులకు జీతాలుగా ఇచ్చారు. 4 ఏళ్లలో ప్రతి సంవత్సరం 68 కోట్ల రూపాయలు ఆ సంస్థకి
రామ్ ఇన్ఫో అనే ఒక లీడ్ సంస్థకి ప్రభుత్వం నుంచి జీవో ఇచ్చి మరీ చెల్లించారు. తెలంగాణ శాసనసభ ఎన్నికల సందర్భంగా డబ్బు మద్యం ప్రభావాన్ని అరికట్టేలా మరింత పకడ్బందీగా పనిచేయాలని వివిధ ఎన్ఫోర్స్మెంట్ విభాగాలకు కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. 3 రోజుల పర్యటన కోసం హైదరాబాద్ వచ్చిన ఈసీ బృందం ఆదాయ పన్ను, జీఎస్టీ, ఎక్సైజ్, రవాణా, పోలీసు, ఆర్బీఐ, బ్యాంకర్లు, ఈడీ, ఎన్సీబీ, అటవీ, సిఐఎస్ఎఫ్, ఎయిర్పోర్ట్స్, పోస్టల్ వంటి 22 ఏజెన్సీలతో సమావేశమైంది. ఎన్నికల కోసం ఇప్పటి వరకు చేసిన కసరత్తు, తీసుకున్న చర్యలను ఆయా విభాగాల అధికారులు వివరించారు. దక్షిణాదిన ఎన్నికల వ్యయం బాగా అవుతోందని, ప్రలోభాలకు సంబంధించిన ఫిర్యాదులు బాగా వస్తున్నాయని ఈసీ బృందం అన్నట్లు సమాచారం. గత ఎన్నికలతో పాటు ఇటీవలి మునుగోడు ఎన్నికల సమయంలో వచ్చిన ఫిర్యాదులను ప్రస్తావించినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో మరింత పటిష్ట చర్యలు తీసుకోవాలని, సరిహద్దుల్లో ఏర్పాటు చేసిన చెక్పోస్టులు సమర్థంగా పనిచేయాలని ఈసీ బృందం సూచించినట్లు సమాచారం. గత అనుభవాలు, క్షేత్రస్థాయి పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఎక్కువ వ్యయమయ్యే అవకాశమున్న నియోజకవర్గాలను గుర్తించి అక్కడ పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు వివరించారు. ఇవాళ అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ కమిషన్లతో ఈసీ బృందం సమావేశం కానుంది. తెలంగాణలోని సిద్దిపేట నుంచి సికింద్రాబాద్కు మొదటి రైలు ప్రారంభోత్సవం రసాభాసగా మారింది. ఈ రైలును నిజామాబాద్ నుంచి ప్రధాని మోదీ వర్చువల్గాను, సిద్దిపేట నుంచి ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డితో కలిసి మంత్రి హరీష్ రావు జెండా ఊపి ప్రారంభించారు. ఈ నేపథ్యంలో రైలు మార్గం ఘనత తమదంటే తమదంటూ నినాదాలు చేస్తూ భారాస, భాజపా కార్యకర్తలు పరస్పరం దాడులకు దిగారు. ఒక దశలో జెండా కర్రలు, కుర్చీలతో పరస్పరం దాడులకు దిగారు. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. మోదీ ఫోటోలతో కూడిన ఫ్లెక్సీలను భారాస కార్యకర్తలు చించేశారు. మరోవైపు కేసీఆర్ ఫోటో లేదని మండిపడిన మంత్రి హరీష్ రావు మోదీ ఫోటోలున్న ఎల్ఈడీ తెరలను పక్కన పెట్టించారు. కొత్తపల్లి, మనోహరాబాద్ రైల్వే లైన్ నిర్మాణంలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం 640 కోట్ల రూపాయలు వెచ్చించిందని హరీష్ రావు తెలిపారు. భూసేకరణ, ఇతర పనులు చేసి కేంద్రానికి సహకరిస్తే ప్రారంభోత్సవ కార్యక్రమంలో కనీసం సీఎం కేసీఆర్ ఫోటో పెట్టకపోవడం శోచనీయమని మండిపడ్డారు. న్యూస్ క్లిక్ పోర్టల్ వ్యవస్థాపకుడు ప్రబీర్ పుర్కాయస్తను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ న్యూస్ పోర్టల్కు విదేశీ నిధులపై దర్యాప్తు నేపథ్యంలో ఆయన్ను అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు. ఆయనతో పాటు మరో వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నారు. చైనా అనుకూల ప్రచారానికి నిధులు అందుకున్నారనే ఆరోపణలతో చట్ట వ్యతిరేక కార్యకలాపాల నివారణ చట్టం ఉపా కింద కేసు నమోదు చేసిన పోలీసులు మంగళవారం న్యూస్ క్లిక్ కార్యాలయంతో పాటు సంస్థలో పనిచేసే జర్నలిస్టులు సహా 30 చోట్ల సోదాలు చేశారు. డిజిటల్ పరికరాలు, పలు డాక్యుమెంట్లను సీజ్ చేశారు. న్యూస్ క్లిక్ సంస్థకు చైనా నుంచి నిధులు అందుతున్నాయంటూ ఈ ఏడాది ఆగస్టులో న్యూయార్క్ టైమ్స్లో కథనం ప్రచురితమైంది. చైనా ప్రభుత్వానికి సన్నిహితంగా ఉండే అమెరికా మిలియనీర్ నెవిల్ రాయ్ సింగం నుంచి గ్లోబల్ నెట్వర్క్లో భాగంగా ఉన్న న్యూస్ క్లిక్ నిధులు పొందినట్టు ఆ కథనంలో పేర్కొంది. ఈ క్రమంలో మంగళవారం సోదాల అనంతరం ప్రబీర్ను అరెస్ట్ చేశారు. అటు న్యూస్ క్లిక్ పై దాడులను విపక్ష కూటమి ఇండియా నేతలు తీవ్రంగా ఖండించారు. వాస్తవాలు మాట్లాడే వారి గళాన్ని అణిచివేసేందుకే కేంద్రం సోదాలు చేపట్టిందని విమర్శించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వరుసగా రెండో రోజు అమృత్సర్లోని స్వర్ణ దేవాలయాన్ని సందర్శించారు. నీలిరంగు తలపాగా ధరించి స్వచ్ఛంద సేవలో పాల్గొన్నారు. లంగర్ హాలులోని కమ్యూనిటీ కిచెన్లోకి వెళ్లిన రాహుల్ అక్కడ మహిళలతో కలిసి కూరగాయలను తరిగారు. అనంతరం భక్తులకు చపాతీలను వడ్డించి పాత్రలను శుభ్రం చేశారు. దాదాపు గంట పాటు లంగర్ హాలులోనే రాహుల్ సేవ చేస్తూ గడిపారు. అనంతరం పాదరక్షకుల స్టాండ్కు వెళ్లి భక్తులు భద్రపరుచుకున్న పాదరక్షలను వారికి స్వయంగా అందించారు. చివరగా గర్భగుడిలోకి వెళ్లి పూజలు చేశారు.